పుతిన్ను ఏకాకి చేయాలని గత 4 ఏళ్లుగా పశ్చిమ దేశాలు విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశానికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. భారత్ పర్యటన ద్వారా పుతిన్ ఏకాకి కాదు అనేది స్పష్టమవుతోంది సార్. పుతిన్ విషయంలో, అలాగే పుతిన్ని ఏకాకిని చేసే విషయంలో పశ్చిమ దేశాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అంటే వాస్తవంగా 2022 ఉక్రెయిన్ వార్ సమయంలో అమెరికా, వెస్ట్రన్ యూరప్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే చేసే అన్నీ ఫెయిల్ అయ్యాయి. మీరు అన్నట్టు అందులో ఒక క్యాలిక్యులేషన్ ఏంటంటే, పుటిన్కి ఎవడు ఫ్రెండ్ ఉండడు, ప్రపంచమంతటా పుటిన్కి ఎవరు స్నేహితులు దొరకరు, పుటిన్ విల్ బి టోటలీ ఐసోలేటెడ్, పుటిన్ ఏకాకైపోతాడు ప్రపంచంలో ఈ వార్ వల్ల అన్నది అమెరికా, యూరప్ క్యాలిక్యులేషన్. కానీ అది కంప్లీట్గా ఫెయిల్. ఇండియా పర్యటనతోనే కాదు, ఓవరాల్గా చూసుకుంటే రష్యా చైనా బంధం బలంగా పెరిగింది 2022 తర్వాత. దీన్ని లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అన్నారు. అంటే హద్దులు లేని, పరిమితులు లేని అపరిమిత స్నేహము అన్నారు. సో అమెరికా పుణ్యమా అని రష్యా చైనా బంధం అనూహ్యమైన స్థాయికి పెరిగింది. ఇక రష్యా ఇండియా ఫ్రెండ్షిప్లో చెక్కు చెదరలేదు. ఇంత ట్రంప్, మోడీ, అమెరికా వైపుగా భారత విదేశాంగ విధానం గత 3 దశాబ్దాలుగా బెండ్ అవుతూనే ఉంది. వీఆర్ మూవ్ మచ్ క్లోజర్ టు అమెరికా 30 yearsలో. అయినా కూడా రష్యా విషయంలో అమెరికా డిక్టార్స్ను ఇండియా అంగీకరించలేదు. పుటిన్తో ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూ వచ్చింది. సో ఇటీవల పుటిన్ పర్యటన సందర్భంగా ఆప్టిక్స్ చూసినా అది అర్థమవుతుంది. సో అందువల్ల రష్యా పుటిన్ ఏకాకి చేస్తామన్న ప్రయత్నాలు ఏవి సక్సెస్ కాలేదు. ఎందుకంటే పుటిన్ తెలివిగా ఏం చేశాడంటే, ఎప్పుడైతే పశ్చిమ దేశాలతో ఘర్షణ వచ్చిందో ఉక్రెయిన్ విషయంలో, ఇట్ వాజ్ అ ఫైట్ విత్ యూరప్, ఇట్ వాజ్ ఫైట్ విత్ అమెరికా, ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్. ఇది ఆ ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్తో ఫైట్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ సీన్ టువర్డ్స్ ఏషియా, ఎకనామిక్గా, స్ట్రాటజిక్గా కూడా ఏషియా వైపు చూడడం మొదలుపెట్టాడు. 2013లో రష్యన్ ట్రేడ్లో 26% ఏషియాకు, ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఉంటే 2021 నాటికి రష్యన్ ట్రేడ్లో ఏషియా ఇండో పసిఫిక్ షేర్ 24% పెరిగింది. అంటే క్లియర్గా 34%, 26% నుంచి 34% పెరిగింది. అంటే క్లియర్గా వెస్ట్తో ట్రేడ్ దెబ్బతింటుంది కనుక తన ట్రేడ్ ఏషియాతో, ఇండో పసిఫిక్ ప్రాంతంతో పెంచుకున్నాడు. సో అందువల్ల పొలిటికల్గా చూసిన నార్త్ కొరియాతో రష్యా రిలేషన్స్ పెరిగాయి, రష్యా ఇరాన్ రిలేషన్స్ పెరిగాయి. ఎక్కడ దెబ్బతిన్నాడు? ఒక సిరియాలో దెబ్బతిన్నాడు. సిరియాలో కూడా తన అనుకూల ప్రభుత్వమైన బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయింది. కానీ కొత్తగా వచ్చి బషర్కు వ్యతిరేకంగా సివిల్ వార్ నడిపిన అల్-షరా నాయకుడయ్యాడు. అల్-షరా వైట్ హౌస్ పోయి ట్రంప్ను కలిశాడు, పుటిన్ కూడా కలిశాడు. అంటే తన మిత్రుడైన బషర్ను పడగొట్టి అధికారంలోకి వచ్చిన అల్-షరాతో కూడా పుటిన్ డిప్లొమసీ నడపగలిగాడు. అందువల్ల అక్కడ కూడా సిరియాలో కూడా తాను పడిపోయినా లేచి నిలబడ్డాడు. ఇక మీకు రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి అరబ్ దేశాలతో కూడా సంబంధాలు పెరిగాయి, అమెరికా మిత్ర దేశాలతో కూడా. ఎందుకంటే ఒపేక్ ప్లస్లో అమెరికా ఫ్రెండ్స్ అయిన అరబ్ దేశాలతో రష్యా ఉంది. ఒపేక్ ప్లస్ అంటే సౌదీ అరేబియా నాయకత్వం ఒపేక్ అండ్ రష్యా. సో ఆ గ్లోబల్ ఎనర్జీ డిప్లొమసీలో అరబ్ దేశాలు రష్యాతో ఉన్నాయి. అందువల్ల ఎక్కడ ఏకాకయ్యాడు పుటిన్? అందువల్ల వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ పుటిన్ ఐసోలేట్ అవుతాడు అనే దాంట్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. రెండవది, పుటిన్ ఈ వార్ వల్ల ద కాస్ట్ ఆఫ్ వార్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే శాంక్షన్స్ క్రిప్లింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. 20,000కు పైగా శాంక్షన్స్ విధించారు. దాంతో శాంక్షన్స్ రష్యన్ ఎకానమీని క్రిపుల్ చేస్తాయి. బైడెన్ ఫేమస్ డైలాగ్ ఉంది, రూబుల్ విల్ బికమ్ రబుల్ అని. అంటే రూబుల్ కాస్త కంకరలాలుగా మారిపోతుంది, రబుల్గా మారిపోతుంది అని, శిథిలాల్లాగా మారిపోతుంది. కానీ నథింగ్ లైక్ దట్ హ్యాపెన్. ఇనీషియల్గా ఉక్రెయిన్ వార్ అయిన మొదట్లో డెఫినెట్గా రూబుల్ బాగా దెబ్బతిన్నది. కానీ మళ్ళీ రెస్టోర్ అయి ఇప్పుడు కాస్త మెరుగ్గానే ఉన్నట్టుంది 2022తో పోలిస్తే. అంటే రూబుల్ ఇస్ ద మోస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ 2025. ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఏదైనా ఉందంటే రూబుల్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే డాలర్ విలువ 5% 10% దాకా పడిపోయింది.
అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో డాలర్ వాల్యూ పడిపోయింది, రూబుల్ మాత్రం నిలబడ్డది. దీనికి కారణం ఏంటి? పుటిన్ అనుసరించిన స్ట్రాటజీ. ఏం చేశాడు? 2014లోనే క్రిమియాను ఆక్రమించాడు, 2022లో ఉక్రెయిన్ అటాక్ చేశాడు. అంటే 8 year గ్యాప్ ఉంది. ఈ 8 year గ్యాప్లో పుటిన్ ప్రిపేర్ అయ్యాడు. అంటే ఒకవేళ ఉక్రెయిన్తో వార్ వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎందుకు తెలుసు ఏమవుతుంది? ఇమీడియట్గా డాలర్ల యాక్సెస్ను దెబ్బతీస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ డాలర్ ట్రేడ్, డాలర్ పేమెంట్స్, డాలర్ వ్యవస్థ, కరెన్సీ సిస్టమ్ పైన అమెరికాది తిరుగులేని ఆధిపత్యం. దీన్ని సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు, స్విఫ్ట్ అని. సో డాలర్ల క్రయ విక్రయాలు స్విఫ్ట్ ద్వారా జరుగుతాయి. సో దానిపైన కంప్లీట్ ఆధిపత్యం అమెరికాకు ఉంటుంది. అది గమనించి పుటిన్ ఏం చేశాడంటే తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా డైవర్సిఫై చేసుకున్నాడు. అంటే కేవలం డాలర్లలోనే కాకుండా గోల్డ్ రూపంలో, యువాన్ రూపంలో, యూరో రూపంలో, పౌండ్ రూపంలో రకరకాల ఫారిన్ కరెన్సీస్లో తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డైవర్సిఫై చేసుకున్నాడు. దానివల్ల ఎప్పుడైతే డాలర్ల అందుబాటు దెబ్బతిన్నదో రష్యా కొలాప్స్ కాలే. డాలర్ల అందుబాటు దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా కొలాప్స్ అవుతారు, కానీ కొలాప్స్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. దాంతో పాటు లోకల్ కరెన్సీలు ట్రేడ్ మొదలు పెట్టాడు. ఉదాహరణకు రష్యా ఇండియా ట్రేడ్, రూబుల్ ట్రేడ్ అని. దీనికన్నా మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే రష్యా చైనా ట్రేడ్. 99% ఆఫ్ రష్యా చైనా ట్రేడ్ మీకు రూబుల్ యువాన్లో జరుగుతుంది. అంటే చైనీస్ అండ్ రష్యన్ కరెన్సీలో జరుగుతుంది. ఎందుకంటే రెండు దేశాలకు కూడా డాలర్కు ప్రత్యామ్నాయం వైపుగా ఆలోచిస్తున్న దేశాలు కనుక. రష్యా చైనా ట్రేడ్ $235 billion, ఇండియా రష్యా ట్రేడ్ $69 billion అయితే $235 billion ట్రేడ్ రష్యా చైనా. ఇందులో 99% యువాన్ రూబుల్లో. దాంతోపాటు తన ఎనర్జీ ట్రేడ్ను ఆంక్షలు ఉన్నా కూడా నిలుపుకోగలిగాడు. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు యూరప్కు కూడా ఎనర్జీ ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. చైనాకైతే భారీ ఎత్తున చేస్తున్నాడు, ఇండియాతో కూడా చేస్తున్నాడు. మనం చాలాసార్లు గణాంకాలతో సహా కూడా చెప్పాను. ఆఖరికి అమెరికాతో ట్రేడ్ కూడా పెరిగింది. ట్రంప్ వచ్చాక అమెరికా రష్యా ట్రేడ్ 20% పెరిగింది. ఇలా పుట్టిన ఇండియాకి వచ్చిన సందర్భం కూడా చాలా సూటిగా అడిగాడు, మీరు ఇండియా ఆయిల్ కొంటే వద్దంటుంది అమెరికా, మరి అమెరికాకు కూడా మేము ఫ్యూల్ అమ్ముతున్నాం కదా, అమెరికన్ న్యూక్లియర్ ఇండస్ట్రీకి కావాల్సిన యురేనియంను మేమే అమ్ముతున్నాం కదా, అదైనా ఫ్యూలే కదా, ఇదైనా ఫ్యూలే కదా అన్నాడు. దానికి అమెరికా దగ్గర కూడా ఆన్సర్ లేదు. సో అందువల్ల మీకు తన మేజర్ ఎకానమీకి బూస్ట్ ఎనర్జీ ట్రేడ్, ఆ ఎనర్జీ ట్రేడ్ను సమర్థవంతంగా పుటిన్ కంటిన్యూ చేయగలిగాడు ఉక్రెయిన్ వార్ తర్వాత. అందువల్ల రష్యన్ ఎకానమీ కొలాప్స్ కాలే. మూడవది ఏంటంటే అంతర్గతంగా తిరుగుబాటు వస్తుంది, పుటిన్ పైన జరుగుతుంది అన్నాడు. కానీ తిరుగుబాటు ఎక్కడా జరగలేదు. పైగా ఆ పుటిన్ కన్సాలిడేట్ అయ్యాడు, బలమయ్యాడు. నాలుగవది పుటినోమో ఫ్రెండ్స్ను పెంచుకున్నాడు. ఇంత బయట తన బలాన్ని కన్సాలిడేట్ చేసుకుంటే యాంటీ పుటిన్ అలియన్స్ ఏమో బ్రేక్ అయింది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడైతే అయ్యాడో కంప్లీట్గా ట్రంప్ వైఖరి, అమెరికా వైఖరి మారిపోయింది. ఒక రకంగా పుటిన్కు అనుకూల వైఖరి తీసుకోవడం మొదలుపెట్టాడు. ఈవెన్ ఈ 28 పాయింట్ పీస్ ప్లాన్ లో కూడా చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆఖరికి ఒక సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బలమైన ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్, ప్రపంచ ఆర్డర్ను శాసించిన నిర్దేశించిన వ్యవస్థ ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్. అంటే అమెరికా యూరోప్ల మధ్య బంధం. అది కూడా బీటలు వాడింది పుటిన్ విషయానికి వచ్చేవారు. ఇవాళ యూరోప్ మొత్తం రెండుగా చీలిపోయింది. ఉక్రెయిన్ ఎలా సపోర్ట్ అనే విషయంలో కంప్లీట్ గా యూరోప్ గాట్ డివైడెడ్. అమెరికా యూరోప్ల మధ్య అయితే అగాధమే పెరిగిపోయింది. అన్క్వశ్చనబుల్ సపోర్టర్ గా ఉన్న అమెరికా కాస్త ఇవాళ ఉక్రెయిన్ కు అసలు సపోర్టే చేయని పరిస్థితికి వచ్చేసింది. అందువల్ల డిప్లొమాటిక్ గా, స్ట్రాటజిక్ గా కూడా ఉక్రెయిన్ వార్ విషయంలో బ్యాటిల్ ఫీల్డ్ లో అడ్వాంటేజ్ పొంది 20% ఆఫ్ యుక్రెయినియన్ టెరిటరీ ఆక్యుపై చేయడమే కాదు, వెస్ట్ పైన వెస్టర్న్ అలియన్స్ ను బ్రేక్ చేయగలిగాడు పుటిన్. దానికి అమెరికాలో జరిగిన పరిణామాలు కూడా కారణం కావచ్చు. సో అందువల్ల ఇది నాలుగో అంశం. అంటే తాను బలపడి తన ప్రత్యర్థిని వీకెన్ చేశాడు. దానివల్ల ఇప్పుడు పుటిన్ ఒక రకంగా వెస్టర్న్ కంట్రీస్ క్యాలిక్యులేషన్స్ అన్నిట్లో కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. అంటే అమెరికా క్యాలిక్యులేషన్,
వెస్ట్ క్యాలిక్యులేషన్ హాస్ మిజరబుల్లీ ఫెయిల్ ఇన్ రిలేషన్ టు పుటిన్. పుటిన్ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు, పుటిన్ అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు, పుటిన్ ఎదుర్కోవడంలో కూడా ఫెయిల్ అయ్యారు.